అప్పాయపల్లి గ్రామంలో వెటర్నరీ కాలేజ్ మరియు మెడికల్ కాలేజీకి అక్కడి రైతులు సంపూర్ణంగా సహకరించి 55 ఎకరాల భూమిని వారు గవర్నమెంట్కు సరెండర్ చేయడం జరిగింది. వారందరికీ ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి భూమి ఇచ్చిన వారందరికీ మరి ఒక మంచి లేఅవుట్ చేసి వాళ్లకు ఇళ్ల ప్లాట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ లేఅవుట్ మరి ఆ ప్లాట్ల పట్టాలు కూడా ఈరోజు రైతులకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ సహకరించి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించి మీరు పెద్ద హృదయంతో ఆ భూమిని మీరు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినందుకు మీ అందరిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ మీ అందరిని అభినందిస్తూ మరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. తర్వాత జోగి ఎల్లప్ప ఇచ్చిన వాళ్ళైతే కిష్టమ్మ వైఫ్ ఆఫ్ లింగప్ప కిష్టమ్మ లింగప్ప దేవిబాయ్ నెక్స్ట్ దేవిబాయ్ వచ్చిందా దేవిబాయ్ రాకండి ఈ జంగంబాయ్ పొంది మోదీబాయ్ వచ్చిందా పాపు రుక్మిణిబాయ్ రుక్మిణిబాయ్ వచ్చిందా రాజుబాయ్ వసప్ప తర్వాత రాజుబాయ్ రాములు బాలయ్య యశోద వచ్చింది పసుపడి యశోద బడ్డే నాగప్ప నాగేశ్వరమ్మ నాగప్ప బడ్డే భీమప్ప బడ్డే భీమప్ప భీమప్ప దుర్గ శాంతమ్మ ఇది కూడా చేస్తాము సార్, అందరి ముందు చెప్తున్నాను. ఇంకొకటి చెప్పడం జరిగింది, ఈ నర్సింగ్ కాలేజ్ సంబంధించిన మెడికల్ కాలేజ్ సంబంధించిన చాలా మటుకు అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా వస్తాయి. సో ఎవరైనా 50 ఏళ్ళ నుంచి ఒక్క మంచికి అర్హత బట్టి కాస్ట్ స్పెసిఫిక్ బట్టి ఏ అర్హత ఉంటుంది అవుట్ సోర్సింగ్ లో కూడా ఫస్ట్ హోదా వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రైటింగ్ గా కాదు, మనం అవార్డ్ లో మినిట్స్ లో రిటర్న్ గా ఇవ్వడం జరిగింది సార్. అంటే ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు, కానీ మనం ఏం రాసాము, ఫస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ద ల్యాండ్ యూజర్ ఫ్యామిలీ, వన్ జాబ్ ఇన్ ఫ్యామిలీ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్. వారు క్వాలిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ తరతర క్వాలిఫికేషన్స్ ఉంటాయి. నర్సింగ్ కావచ్చు, గార్డ్ పని కావచ్చు, ఎవరైనా 12th వరకు చదివి ఉంటే ఆ అర్హత బట్టి ఒక ఇంటికి ఒక జాబ్లో ఫస్ట్ ప్రయారిటీ అవుట్ సోర్సింగ్లో వారికి ఇవ్వడం చేపడుతుంది సార్. ఈ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, జిల్లా కలెక్టర్గా ఇది నా ఫస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్, కానీ చాలా పీస్ఫుల్గా చాలా కలిసిమలిసి చేసాము. మీరు భాగ్యయ్యారు స్వామి పాల్గొన్నారు ఈ డెవలప్మెంట్లో, ఈ అభివృద్ధిలో. బికాజ్ మెడికల్ కాలేజ్ వస్తే ఒక మెడికల్ కాలేజ్తో పాటు చాలా వేరే డెవలప్మెంట్ కూడా వస్తాయి, చాలా పిల్లలు వస్తారు.
ఇది కూడా లేఅవుట్ ఏదో చేసాము సార్, అది మెయిన్ ల్యాండ్ ఎక్కడ ఉంది అక్కడ ఇవ్వడం జరిగింది 3 ఎకరాలకి. దాంట్లో 1500 గజాలు మనము ఓపెన్ ప్లేస్ కూడా వదిలేము, ఫ్యూచర్ కోర్స్ కోసం మనం ఏమైనా వాడుకోవచ్చు. 1500 గజాలు కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అంత పెద్ద మన అందరికీ అధికారులకి అందరికీ చాలా సహాయం చేశారు. లోకల్ స్థానిక నాయకులు కూడా చాలా ముందుగా వచ్చి వారికి సంధాయించి వారికి కొద్దిగా అపోహలు వస్తూ ఉంటాయి, ల్యాండ్ ఇది అవుతుంది అది అవుతుంది, అవి అందరికీ సంధాయించి మేలించారు. కాబట్టి నేను ఈ చిన్న సందేశంతో నేను సెలవు తీసుకున్నాను. 55 మంది ఎకరాలకు సంబంధించిన రైతులు ఇక్కడ వచ్చారు సార్. వాళ్ళకి సంబంధించిన చెక్కులు ప్లస్ ప్లాట్లు ఒక్క ఎకరానికి 10 లక్షల చొప్పున, అలాగే ఒక్కొక్క ఎకరానికి 1 గజం చొప్పున మన ప్లాట్